నిత్యావసర వస్తువుల్లో పంచదార అనేది చాలా అవసరం. పంచదార, బెల్లం నానాటికి ఈవేళ రైతు చెరుకు మీద ఆసక్తి చూపించడం లేదు. దానికి ప్రధాన కారణం లేబరు సమస్య ఒకటి. రైతుకి చెరుకు పంట మీద అవగాహన లేక విచ్చలవిడిగా పుచ్చులు నాటడం నుంచి, ఎరువులు వేసిన నుంచి, అందరు కృషి చేసే వరకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసిన వలన ఎక్కువ పెట్టుబడి అయ్యి తక్కువ దిగుబడి వస్తుంది. దాన్ని అధిగమించాలంటే దూరం సార్లు పెట్టడం, అలాగే బూస్టర్ డోస్ కింద చెరుకు మనం నాటినప్పుడు, ముచ్చి నాటినప్పుడే దాన్ని విత్తన శుద్ధి చేస్తూ ఫస్ట్ నాటినప్పుడే పొటాషు, డిఐపి లేకపోతే సూపరు మనం అనమాట. ఇంకా ఎదురులేదు సార్, మామూలుగా కొట్టాడు దోమ తేలాగా, దోమ కూడా బ్రహ్మాండం. ఆలోచనతో ఈవేళ శాంపిల్గా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసి ఈ నానో యూరియా, నానో డిఐపి సబ్సిడీ మీద ప్రభుత్వం కలిపి అందిస్తున్న విషయాన్ని రైతాంగం గమనించుకొని రాబోయే రోజుల్లో టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాల్సిందిగా రైతాంగానికి ఈ సందర్భంగా మరి నేను ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో దాని ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు సోదరులకి నా తాలూగా విజ్ఞప్తి, ఒక శాసనసభ్యుడిగా రైతుగా నేను ఏం మనం చేస్తున్నానంటే ఈవేళ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం రాను రాను మనకి కూలీల కొరత ఏర్పడుతుంది. రైతు కుటుంబాల నుంచి కానీ, కాకపోతే కూలీ కుటుంబాల నుంచి కానీ వ్యవసాయాన్ని విడిచిపెట్టి వేరే వృత్తుల్ని చేపట్టిన వల్ల చాలా సమస్యగా ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే యాంత్రీకరణకి మనం ముందు వెళ్ళాలి. దానిలో ఇప్పుడు డ్రోన్స్ అనేది ఒక విప్లవం ఈ దేశంలోన. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ డ్రోన్స్ ద్వారా మనం చూస్తుంటారు, ఫ్లడ్స్లో కలిపి ఆఖరికి ఆహారాన్ని మంచినీరుని కలిపి ప్రజలకు అందించే కార్యక్రమం చూసాం. ఇవాళ ఈ డ్రోన్ల ద్వారా మనం పురుగు మందులు వాడడంలో, లేకపోతే ఏదైతే నానో యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ వాడడం ద్వారా మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళొచ్చునని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈవేళ మనకి ఒక యూరియా బస్తా రావాలంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది. అదే నానో యూరియా మనం వాడితే దాని ట్రాన్స్పోర్టేషన్ తగ్గిన వల్ల రైతు మీద దాని ఖర్చు కలిపి తగ్గే పరిస్థితి ఇవాళ ఉంది. అందువల్ల మనం నానో యూరియాని ఈ డ్రోన్ల ద్వారా వాడుకోవాలి. రైతాంగానికి డిఐపిని కానీ, పొటాషియం కానీ, అలాగే పురుగు మందులు. నేను ఉదాహరణకి మొన్న చెరుక్కి ఎర్రనల్లి వచ్చింది. నేను మామూలు స్ప్రేతో చేయించాలంటే కొట్టే మనిషి ముఖం మీదకి అది వచ్చి అతనికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. వెంటనే డ్రోన్ ద్వారా నేను స్ప్రే చేయించిన వల్ల ఆ ఎర్రనల్లిని కలిపి అరిగట్టించినాను. మనుషులు కలిపి ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాలేదు. అందువల్ల ఈ డ్రోన్ను ఉపయోగించుకొని ప్రభుత్వం కలిపి ఈ డ్రోన్ వినియోగం మీద మరి పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రాములు కలిపి చేపడుతూ ఆ ట్రైనింగ్ ప్రోగ్రాముల ద్వారా ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళకి ప్రభుత్వం ఈ డ్రోన్స్ కలిపి సబ్సిడీతో కూడుకొని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. అలాగే డోక్రా గ్రూప్స్ కలిపి ఏవైతే స్వయం సంఘాలు ఉన్నాయో వాళ్ళకి కలిపి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ ద్వారా కలిపి వారికి స్వయం ఉపాధి కలిపి ఇది వాడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇచ్చారు పౌరమండలం తరఫున. దాని ద్వారా రైతులకు కూడా ఆరోగ్యం కొరకు కూడా చేయొచ్చు. అదే నీ వాటరు 10 ట్యాంకులతో కొట్టవలసింది 10 లీటర్లతో ఎకరాన్ని స్ప్రే చేయవచ్చు. ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుంది. దాంతో సమయం ఆపరేట్ చేయడం ట్రైనింగ్ ఇచ్చారు సార్, డ్రోన్ కూడా ఇచ్చారు సార్. సో నువ్వు చెప్పాము ఒకసారి 2 minutes చెప్పు సార్, ఒకసారి చెప్పంటే తిరిగి ఇప్పటివరకు నీవు తీసుకున్న ట్రైనింగ్ చేస్తుంది, ఎన్ని ఎకరాలు చేశారు, ఇంకా ఏం చేయబోతున్న ఫ్యూచర్ ఏంటి, దీని మీద ఉపాధి మీరు జరగాలనుకుంటున్నారా, ఏ విధంగా మీరు చెప్పండి. 2 minutes. అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు, పొటాష్ అవ్వచ్చు, దాన్ని గ్రాన్యుల్స్లో ఆ లిక్విడ్ని మిక్స్ చేసి
యూనిట్ల ద్వారా మనకు వస్తుంది కంపెనీ కంపెనీ ద్వారా. అదే పరిణామం ఉండే ఏవైతే ఉన్నాయో యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ మనకి నానో లిక్విడ్ రూపేణ వచ్చి స్ప్రే చేసుకుంటే అంత ఫలితాన్ని ఇస్తుంది. అయితే దానికి రేటు అది పెరగడానికి తగ్గడానికి కారణం ఏంటంటే అది ట్రాన్స్పోర్టేషన్. అవును సార్, వాస్తవం సార్. దీనికి ట్రాన్స్పోర్టేషన్ తగ్గింది. దాంట్లోనే ఎంత ఉందో దీంట్లోనే అంతే ఉంది. అయితే దీనికి స్ప్రే చేయడానికి ఇప్పుడు న్యూ టెక్నాలజీ మన డ్రోన్స్ వచ్చినాయి. అయితే చిన్న చిన్న కమతాలు అయితే మన స్ప్రేర్ తోటి కలిపి మనం చేసుకోవచ్చు. దానివల్ల మనం ఈ ఎరువుల కొరతను కలిపి అధిగమించవచ్చు. అయితే ప్రజెంట్ రైతుల్ని వీటిలోనికి మార్చడానికి ప్రభుత్వం కలిపి దీనికి సబ్సిడీ రూపాయలు కలిపి కొంత ఇస్తుంది. అది ఉపయోగించుకుంటే మబ్బుగామలో ఈ డ్రోన్ల ద్వారా లేకపోతే స్ప్రేర్ల ద్వారా ఎవరు ఉపయోగించుకోవాలన్నా 50 అంటే ఇప్పుడు 100 ఎకరాల వరకు కలిపి మన జేడీ గారు పెంచారంటే అన్ని దగ్గర 50 ఎకరాలకు ఇవ్వాలి. మిగతా దగ్గర ఇంట్రెస్ట్ లేని గ్రామాలు ఇక్కడ తెచ్చి పెడతారు కాబట్టి 100 ఎకరాల వరకు మనం స్ప్రే చేసుకుంటే ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాగే డ్రోన్కి కలిపి ఎంత ఛార్జ్ వాళ్ళు చెప్తారు. మన ప్రక్కనే డ్రోన్లు కలిపి ఉన్నాయి, మనం వాడుకుంటే మొన్న ఎక్కడ ఈదవలసి చూసాను. అదే మన జమ్ములో అదే జమ్ములో పక్క పక్కనే యూనిట్స్ ఉన్నాయి. ఇంకా ఇంట్రెస్ట్ కుర్రోళ్ళు ఉంటే ట్రైనింగ్ తీసుకుంటే డ్రోన్లు కలిపి ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇస్తూ డ్రోన్లు కలిపి గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇచ్చి డ్రోన్లు కల్పిస్తుంది. వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, రైతులకి మేలు కలిపి జరుగుతుంది. అన్నిటికంటే ఈ డ్రోన్లు వాడిన వల్ల ఉపయోగం ఏంటంటే పంట చేలు పెద్దవైపోయిన తర్వాత మొన్న నాకు ఎర్రనల్లి వచ్చింది. ఎర్రనల్లి వచ్చిన తర్వాత మా వాళ్ళు మందు కొట్టడానికి వెళ్ళారు. అది ముఖం మీద రైతు ముఖం మీదకి అది వస్తుంది. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తే డ్రోన్ పంపించినారు. ఆ ఎర్రనల్లికి అది స్ప్రే చేసినందువల్ల అది కంట్రోల్ అయింది. మనం చెరుకు ఎత్తులో నుండి చెరుకు కలిపి మనం స్ప్రే చేయగలిసినాం. అంటే టెక్నాలజీని వాడుకోకపోతే ఈవేళ ఈ రాను రాను వ్యవసాయం పైన మక్కువ తగ్గి మిగతా ఇతర రంగాలకి రైతులు కూలీలు అందరూ మళ్ళుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా టెక్నాలజీకి అలవాటు పడవలసిందే. మనం ఏరు నుంచి ట్రాక్టర్కి వచ్చినాం, ట్రాక్టర్ నుంచి అలాగే టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకుంటే వ్యవసాయం చేయగలం. కాబట్టి రైతు పంట పండించడం తప్పదు, మనిషి తినడం తప్పదు. ఈ సమస్యను అధిగమించాలంటే మనం టెక్నాలజీలోకి చదువుకున్న పిల్లలు ఇట్లోకి రావాలి. 100 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ ఎంత ఉందో అంతా ఈ యొక్క నానోడిఏపిలో ఉంది. దీని ఏమనుకుంటే 600 రూపాయలని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. కానీ 100 కేజీలు అంటే ఒక ఎకరానికి వేసే సూపర్ ఫాస్ఫేట్ ఎంత ఉందో అంత ఉందన్నమాట దీనికి. సో అది కూడా గమనించవలసిందిగా ఇది ప్రచారం చేయాలి మనం. అంతేగాని యూరియా డిఏపి గుండా అది కాదు మన ప్రచారం. ఇది ప్రచారం చేసి సార్ అందుకే నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో అందుకని ఇది చెప్పదలుచుకున్నాను. అందుకని మీడియా వారు కూడా పిలిచాను నేను. సో దీంట్లో పర్సెంటేజ్ గమనించాలి మనం. ఇదివరకు నానో డిఏపికి ఇప్పుడు నానో యూరియాకి సంబంధం లేదు. ఇప్పుడు 20% నానో యూరియాలో, అదే డిఏపిలో అయితే 88+16. సో ఒక 100 కేజీల సూపర్ ఫాస్ఫేట్ ఒక బస్తా డిఏపికి సమానం. అది గమనించాలి రైతులకు అర్థమైనట్టు. సో సార్ మనం ఒక 50 ఎకరాలకి ఊళ్ళో యాక్చువల్గా 100 ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాం సార్. 100 ఎకరాలకి మనం 50% 100 రూపీస్ సబ్సిడీ కూడా ఇవ్వాలి. సో ఇది సార్ డిఏపి గురించి సార్. ఈ డిఏపిలో కూడా యాక్చువల్గా మనకి ఒక బస్తాకి 18/46 సార్ 100 కేజీలకి. 18 అంటే 9 సార్. 9% ఒక బస్తాకి అంటే 50 కేజీ 9% నత్రజని సార్. ఒక 23% భాస్వరం ఉంటుంది సార్ ఒక 50 కేజీ బస్తాకి. సో ఇక్కడ కూడా మనకి 8% 16%. 20 రూపాయలు కూడా ఏం చేస్తారంటే అదే చెప్పబోతున్నాను. జాతీయ ఆహార భద్రత మిషన్ స్కీమ్ ఉంది సార్ మనకి NFS రైతులను అలవాటు చేయడం. అంటే మనకి యూరియా ప్లస్ వచ్చింది. సో 20% సార్. 20% అంటే మనకి ఒక 1/2 కేజీ బస్తా యూరియాలో మన 46% సార్. పెట్టుకొని 2 వరుసలు జంట సాలు పెట్టుకుంటే మంచి దిగుబడి కలిపి రైతును సాధించవచ్చు. 60 టన్నుల వరకు మనం సాధించవచ్చు.
అలాగే ఈవేళ రైతుకి కలిపి యూరియా అంది విచ్చలవిడి వాడిన వల్ల దానివల్ల పచ్చదనమే ఉంటుంది తప్పించి దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల యూరియా వాడకాన్ని కలిపి తగ్గించి కాంప్లెక్స్ ఎరువుల్ని మనం వాడుకోవాలి. ఏదైతే మనకి అగ్రికల్చర్ వారు కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఉండే అగ్రికల్చర్ స్టాఫ్ కావచ్చు, మనకి ఆ డోసేజ్ ఏవైతే మనకు రికమెండ్ చేశారో ఆ డోసేజ్ ప్రకారం మనం ఈ ఎరువును వాడుకోను. అలాగే డ్రోన్ ద్వారా కలిపి వాడుకుంటే మనకి 30% సేవ్ కలిపి అవుతుంది. ఏదైతే ఎరువు డ్రోన్ కలిపి ఉపయోగించుకొని మరి ఏదైతే మనకి నల్ల ఎర్రదోమ కానీ లేకపోతే ఎర్రనల్లి కానీ ఇటువంటి లేకపోతే పీక పురుగు కానీ అరికట్టడానికి కలిపి డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవడం. అలాగే నానో యూరియా, నానో డిఏపి, నానో పొటాషియం కలిపి డ్రోన్ ద్వారా వాడుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పుడే ముఖ్యంగా అన్నిటికంటే రైతుకి చెరుకు పంటకి లేబర్తో ముడిపడి ఉంది. చెరుకు కొట్టిన నుంచి ఉడిసిన నుంచి అంటే చాలా మ్యాన్ పవర్ అవసరం. ఆ మ్యాన్ పవర్ తగ్గిస్తేనే చెరుకు పంట రైతుకి లాభసాటి అవుతుంది. అయితే చెరుకు అంది ఒక రాజు పంట. కారణం అంటే చాలా వరకు తెగుళ్ళను అరికట్టే గుణం చెరుక్కుంది. అలాగే ప్రకృతి గాలులకి వర్షాలు కలిపి తట్టుకునే గుణం ఉంది. అయితే ఇప్పుడు ఉండే సమస్య అంతా ఏంటంటే లేబర్ సమస్య. అది అధిగమించాలంటే టెక్నాలజీని ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించాలి. మినిమం నాకు తెలిసి 50 టన్నులు 40 టన్నులు సాధిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఏదో 10 టన్నులు వచ్చింది 30 టన్నులు వచ్చిందంటే ఆ పెట్టుబడికి అది సరిపడుతుంది. కాబట్టి అధిక దిగుబడి తీసుకోవడానికి ఇప్పుడు మన షుగర్ ఫ్యాక్టరీ ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు ఒక చైతన్య ద్వారా రైతాంగానికి ఎడ్యుకేట్ చేయడానికి తెచ్చారు. తద్వారా రైతుల్లో కలిపి దాని మీద ఒక అవగాహన కలిగి దాన్ని క్రాప్ను డెవలప్ చేసుకోవాలి. అయితే ఈవేళ పరిస్థితుల్లో క్రాప్ డెవలప్ అవ్వాలంటే ఫ్యాక్టరీస్ కలిపి ముందుకు రావాలి. ప్రభుత్వం కలిపి సహాయం అందించడానికి మా వంతు ఒక శాసనసభ్యుడికి కృషి చేస్తాను.